నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. 27వ డివిజన్ పరిధిలోని చంద్రమౌళి నగర్ 7వ వీధిలో 40 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లోనే ఉంటాం, ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27వ డివిజన్ అభివృద్ధికి 1,80,00,000 నిధులు కేటాయించామని, ప్రజల సూచనలు అభ్యర్థనల మేరకే పనులు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే 335 పనులు పూర్తి చేశామని, మిగిలినవి వారం రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కోటంరెడ్డి సారథ్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఎక్కడికక్కడ డివిజన్ కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు 27వ డివిజన్లోని చంద్రమౌళి ఏదైతే సిమెంట్ రోడ్ నడుస్తుందో దాన్ని కుటుంబ నాయకులతో స్థానిక ప్రజలతో కూడా పర్యవేక్షణ జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా నాణ్యతతో జరుగుతున్నాయా లేదా, అదేవిధంగా ఇన్ టైంలో జరుగుతున్నాయా లేదా అనే దాని మీద ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి అందరి నాయకులతో కూడా మాట్లాడుతున్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా 240 వర్కులు ఇప్పటికే దాదాపు 235 వర్కులు కంప్లీట్ అయ్యాయి. ఇంకా బ్యాలెన్స్ ఒక 5 వర్కులు ఉన్నాయి. అవి కూడా రాబో వారం రోజుల్లో కంప్లీట్ చేసుకుని, కంప్లీట్ అయిన తర్వాత క్యూరింగ్ పీరియడ్ మనకు 14 days టైం కావాలి కాబట్టి కంప్లీట్ క్యూరింగ్ పీరియడ్ అంతా కూడా అయిపోతుంది.